ఏటీఎంలలో పెట్టాల్సిన 1.2 కోట్ల నగదు మాయం. సో ఇప్పుడే మనం చూసుకుంటే హైదరాబాద్లో ఏటీఎంలో పెట్టాల్సిన నగదు భారీగా మాయమైన ఘటన హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఏటీఎంలలో నింపాల్సిన నగదు నుంచి 1.20 కోట్లకు పైగా డబ్బు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్లోని సిఎంఎఫ్ ఇన్ఫో సిస్టమ్ లిమిటెడ్ సంస్థ బ్రాంచ్ మేనేజర్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. సాధారణంగా సిఎంఎస్ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి నగదును తీసుకుని ఏటీఎంలో నింపుతుంది. ఇటీవల నిర్వహించిన ఆడిట్లో ఎస్ఆర్ నగర్ పరిధిలోని 31 ఏటీఎంలలో తనిఖీలు చేపట్టగా 8 ఏటీఎంలో భారీగా నగదు కొరత ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 1,20,98,000 నగదు లోటు ఉన్నట్టు తేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు కస్టోడియన్లపై అనుమానం వ్యక్తమవుతుంది. వారు విధులకు హాజరు కాకపోవడం, ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు అయితే చేపట్టారు. అయితే వాళ్ళే తీసారా లేదా దొంగలు పట్టుకెళ్లారు ఏంటంటే మొత్తం మీద హైదరాబాద్లో ఏటీఎంలకు సంబంధించి కలకలం అయితే రేగిందనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.